ఆపరేషన్ సింధూర్ మరి ఏదైతే భారతదేశం ఆడపడుచుల తాలూకా కుంకాన్ని పాకిస్తాను సంబంధించిన పెంచి పోషించిన ఉగ్రవాదం ఏదైతే ఉందో 20 మంది పైచిలకు పట్టున పెట్టుకునేటటువంటి పరిస్థితిని ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి మరి భారతదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకున్న నిర్ణయం పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. దానివలన పాకిస్తాన్కి బుద్ధొచ్చే విధంగా, పాకిస్తాన్ అంటే ఇండియాకి ఏమీ కాదు, మన ఫోర్సెస్ అలా నడుచుకొని వెళ్ళిపోయినా పాకిస్తాన్ ఎక్కడ ప్రపంచ చిత్రపటంలో కనిపించదు. అలాంటి వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మరి భారతదేశానికే కాకుండా పాకిస్తాన్కే కాకుండా ప్రపంచానికే ఒక తలనొప్పి కింద తయారైనటువంటి ఉగ్రవాదాన్ని శిబిరాలు పెట్టి పోషించడం, అలాంటిది ఆపరేషన్లో ఉగ్రవాద శిబిరాలు అన్నీ కూడా 9 పాయింట్స్ని ఎంచుకొని మొత్తం వాళ్ళ 25 నిమిషాల్లో మొత్తం మట్టుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. దీన్ని అందరం కూడా హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా భారతంలోనే చెప్పారు, ఏదైనా పోట్లాట వస్తే అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, కానీ మరి ఎవరైనా వాళ్ళ మీదకి వస్తే పాండవులతో సహా మేము 105 అని చెప్పి పాండవ వనవాసం సినిమాలో ధర్మరాజు చెప్తాడు. అట్లా భారతదేశంలో ఏంటంటే మనం పొలిటికల్ పార్టీస్గా ఏవైనా మాట్లాడచ్చు, ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు పార్టీ మీద పార్టీ. దేశానికి జాతికి వచ్చేటప్పుడు అందరూ కలిసి చేయాలనేటటువంటి నిర్ణయం అన్ని పార్టీలు కూడా కలిసి చెప్పాయి. అదేవిధంగా భారతదేశం అంతా ముక్తి కంఠంతో ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మరి మన జై జవాన్ జై హిందుస్థాన్ ఈ రెండు చాలా చక్కగా 100% సక్సెస్ అయినాయి. ఈ జై జవాన్ జై హిందూ నినాదం ఏదైతే ఉందో ఇది చాలా సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేశారు మన మిలిటరీ బలగాలన్నీ కూడా. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా కోల్పోయాం. మరి ఆయనకి 50 లక్షల రూపాయలు నగదుగా, 5 ఎకరాల భూమి, అదేవిధంగా 500 గజాలు నివాస స్థలము, ఇంట్లో ఒకరికి ఉద్యోగము అన్నది కూడా మన నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మరి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అలాగే భారతదేశంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఏ రాష్ట్రాల్లో ఉన్నారో అన్నింటిలో కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా పాకిస్తాన్ కోలుకోలేనటువంటి దెబ్బతీసినటువంటి మన త్రివిధ దళాధిపతుల సైన్యానికి కానీ అదేవిధంగా ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి కానీ చూస్తే చాలా చక్కగా మోడీ గారు డీల్ చేశారు. ఈ సందర్భంలో ఎన్డీఏ పార్ట్నర్స్గా మనం కానీ లేదు భారతీయ పౌరులుగా కానీ మన సైన్యం చేపట్టినటువంటిది, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని మనందరం కూడా వేణోల్లా కొనియాడవలసినటువంటి అవసరం ఉంది, ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే కంఠంతో ఒకే మాటతో ముక్త కంఠంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో అని చెప్పి తెలియచేస్తూ, ఏదైనా భారతదేశం తాలూకా గొప్పతనాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మోడీ గారిని అదేవిధంగా భారత సైన్యాన్ని మనం మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.